హలో! ఈరోజు మనం అందం, ఆరోగ్యం అనే విషయాల గురించి మాట్లాడదాం. యాక్చువల్‌గా అందంగా కనిపించడం అంటే ఏమిటి? ఆరోగ్యంగా కనిపించడమే. ఆరోగ్యంగా ఉండడమే అందంగా కనిపించడం. ఈ ప్రపంచంలో ఎవరికైనా అందంగా కనిపించాలనే డిజైర్ ఉంటుంది. అందుకోసమే చాలామంది రకరకాల ఫేస్ క్రీమ్‌లు అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు. మొఖానికి మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి చాలా డయాబెటిక్‌గా ఉంది. చాలా సన్నగా అయిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి ఎంత మేకప్ వేసుకుంటే ఆ అమ్మాయి అందంగా కనిపించే అవకాశం ఉంటుంది? ఆ అమ్మాయి అలా అందంగా కనిపించే అవకాశం ఉండదు. ఇప్పుడు చాలామంది సినిమాలలో గూడా చాలా మొఖానికి మేకప్ వేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అందంగా కనిపించడం జరగదనమాట. వాళ్ళ అగ్లీనెస్‌ని దాచుతున్నారు అంతే. ఇప్పుడు ఈ అందంగా కనిపించాలి అంటే ఏం చేయాలంటే ఫిజికల్‌గా అందంగా కనిపించడం మాత్రమే కాదు. ఈ అందంగా కనిపించడం అంటే ఆరోగ్యంగా ఉండడం మాత్రమే. ఈ ఆరోగ్యం అంటే ఒక ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు. ఇందులో ఇంటలెక్చువల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ అంటే కల్చరల్ హెల్త్ ఇవన్నీ కూడా ఉంటాయి. యాక్చువల్‌గా ఫిజికల్‌గా బాగా నీట్‌గా కనిపించడం, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ ఫిజికల్ హెల్త్ కిందకి వస్తాయి. ఆరోగ్యంగా ఉండడమే అందంగా ఉండడం. ఆరోగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అందంగా ఉండడం. ఈ ఆరోగ్యంలో ఈ సైకలాజికల్ హెల్త్ అనేది కూడా ఒకటి వస్తుందనమాట. అంటే ఇప్పుడు కల్చరల్‌గా హెల్త్‌గా ఉండడం. కొంతమంది ఉంటారు. ఊరికే చిన్న విషయాలకే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. వీన్ని సైకలాజికల్‌గా వాళ్ళు చాలా వీక్‌గా ఉన్నారు. వల్నరబుల్‌గా ఉన్నారు. ఈ వీటిని పెంచుకుంటే వాళ్ళు చాలా హెల్తీగా, అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే కల్చరల్‌గా చ వాళ్ళని చాలామంది సొసైటీలో చాలా తిట్టుకుంటూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. వాళ్ళు అందంగా కనిపించే అవకాశం ఉండదు. ఇంటలెక్చువల్‌గా మనం డెవలప్ కావాలి. అంటే ప్రతిసారి మన యాటిట్యూడ్ గురించి ఆలోచించి, ఈ సమాజంలో అంటే ప్రతి విషయం పట్ల వల్నరబుల్‌గా ఉండకుండా, వాళ్ళు ఎలా దాన్ని సస్టైనబుల్‌గా మన హెల్త్‌ని డెవలప్ చేసుకుంటూ ఉంటే, సైకలాజికల్ హెల్త్ మాత్రమే కా మాత్రమే కాదు, ఇంటలెక్చువల్‌గా మనం ఎప్పటికప్పుడు మనల్ని ప్రశ్నించుకుంటూ ఉండాలి, డెవలప్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం ఇంటలెక్చువల్‌గా చాలా హెల్తీగా కనిపిస్తాం. ఈ హెల్త్స్ అన్నీ మనం కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఫేస్‌కి మేకప్ వేసుకోవడం, మంచి కాస్ట్‌లీ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన మనిషి అందంగా కనిపించే అవకాశం ఉండదు. ఈ ఈ హెల్త్‌ని బాగా డెవలప్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు, అప్పుడు మనిషి చాలా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. థాంక్ యూ. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. నేనొక బ్లాగ్ రాస్తున్నాను. ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాలో కండి.